బాహుబలి 2 మూవీ కుండపోత రికార్డులకు బాక్సాఫీస్ రికార్డులు షేక్ అవుతూనే ఉన్నాయి. విడుదలైన తొలి రోజు 100 కోట్లు, తొలి వారం 1000 కోట్లు, మూడో వారం వచ్చేసరికి 1500 కోట్లు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా తిరుగులేని రికార్డ్స్ని తన ఖాతాలో వేసుకుని ప్రపంచాన్ని తన వైపు తిప్పుకుని సాహోరే బాహుబలి అనేట్టు చేసింది. అయితే బాహుబలి మూవీ విడుదలైనప్పటి నుండి ప్రముఖుల ప్రశంసలను అందుకుంటూనే ఉంది. తాజాగా బాలీవుడ్ హీరోలు సైతం బాహుబలిని మట్టిలో మాణిక్యం అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. ఈ పొగడ్తల సంగతి పక్కన పెడితే బాహుబలి 2 మూవీలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ వేలెత్తి చూపింది ఎవరూ లేరు. అయితే విశ్వనటుడు కమల్ హాసన్ పొగడ్తలను పక్కన పెట్టేసి పూర్తి భిన్నంగా స్పందించారు. ప్రపంచవ్యాప్తంగా రికార్డుల మోత మోగించిన బాహుబలిని విమర్శించేందుకు ఏమాత్రం సంకోచించకుండా తనదైన శైలిలో స్పందించారు. ఇటీవల మీరు బాహుబలి వంటి మూవీ ఎప్పుడు చేస్తారని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా, నేనేమైనా గొర్రెనా బాహుబలి వంటి సినిమా చేయడానికి? కనీసం గొర్రెల కాపరిని కూడా కాదు. నేను జాతి జంతువుని. ఏదో సినిమా హిట్ అయినంత మాత్రాన అలాంటి సినిమా నేను చేయాలనే టైప్ కాదు అంటూ గొర్రె సామెత చెబుతూ బాహుబలిపై గుర్రయ్యారు కమల్. అయితే కమల్ కామెంట్స్పై చాలామంది నెటిజన్లు పాజిటివ్గా స్పందిస్తున్నారు. ఆయన చెప్పింది నిజమే కదా, అందరూ బాహుబలి లాంటి సినిమా అంటే ఎలా కుదురుతుంది? అయినా కమల్ తలుచుకుంటే అంతకంటే మంచి నటనతో కూడిన చిత్రాన్ని తీసే సత్తా ఆయనలో ఉందనడానికి ఆయన గత చిత్రాలను ఉదాహరణగా చూపుతున్నారు. గ్రాఫిక్స్తో కాకుండా తనలోని నటనను దశావతారాలలో చూపించే కమల్ బాహుబలిపై మరి ఇంత కటువుగా సమాధానం ఇవ్వాలా అంటూ బాహుబలి ఫ్యాన్స్ ఈ గొర్రె కామెంట్స్పై గుర్రుగా ఉన్నారు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.